హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి మరొకసారి లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునేదానికి దేవుడు మనకందరికీ సహాయం చేశాడు. చాలా రోజులైంది ఆ లైవ్లో సందేశాలను అందించక. ప్రతిరోజు మరి రాసి పంపిస్తున్న సందేశాలను అనేకులు చదువుతూ ఉన్నారు, సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. మిమ్ములను బట్టి నేను దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇక మీదట క్రమం తప్పక ప్రతిదినం లైవ్లో సందేశాన్ని అందించాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించాము. మరి బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థనలకి మరి సందేశాలు అందించేదానికి వీళ్ళు పడకపోతే కుదరదు. కానీ ఇక మీదట క్రమం తప్పక సందేశాలు అందించాలని మరి పట్టుదలతో ప్రార్థన చేయుచున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. దేవుడు ఆశీర్వదించి అనేకులకు కనీసం ఒక్కరినైనా ఈ సందేశాల్లో బలపరచాలని కోరుకుంటున్నాను. నా ప్రయాస కనీసం ఒక్కరిని బలపరిచినా చాలు, ఒక్కరు బలపడినా చాలు. ఒక క్రింద పడిన వ్యక్తిని పైకి లేపామనుకోండి, అతడు మరింత ముందుకు వెళ్ళగలుగుతాడు. క్రింద పడి ఉన్న వ్యక్తిని చూసి కూడా లేపలేదనుకోండి, అతడు లేచేదానికి సమయం పడుతుంది, అతడు ముందుకు కొనసాగేదానికి ఆలస్యం అవుతుంది. అందుకని మనం ఒక వ్యక్తిని బలపరిచిన ఆ వ్యక్తి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. అందుకని నా ప్రయాస కేవలం ఒక్కరు బలపడినా చాలని. మరి ప్రతిదినం సందేశాలు రాయడానికి ఎంతో సమయం అయినప్పటికీ ఓపికతో భారంతో దేవునికి వాక్యాలను అందిస్తూ ఉన్నాం. చదవండి, వినండి, దేవుని దీవెనలు పొందుకోనండి. మరి ముఖ్యంగా మా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. చాలామంది ఈ సందేశాలు లైవ్లో విని అలాగే యూట్యూబ్లో వింటూ రాసి పంపిస్తున్న సందేశాలను చదువుతూ అనేకులు అనుకున్నారట, మాకేదో పెద్ద మందిరం ఉంది అనుకున్నారు. చాలామంది ఫోన్లు చేసి, అయ్యా మీ మందిరం చాలా పెద్దదేనా అన్నారు చాలామంది. ఇప్పుడు నిలబడుకునేదానికి కూడా స్థలం లేని ఏమంటారు దాన్ని, ఆ సిచ్యుయేషన్లో మరి లైవ్ని అందిస్తూ ఉన్నాం. అంతటి ఆ ఇంటిలో ఉన్నాం. మీరు తప్పక తిరిగి మళ్ళీ కొనసాగించుటకు దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. మంచిది, ఆలస్యం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్న రాజు, ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఉన్న ప్రజలు, సైన్యం ఇశ్రాయేలు ప్రజలను చిత్రహింసలు పెట్టేవారు. ఇశ్రాయేలు ప్రజలు, అయ్య బాబోయ్, మేము ఈ సమస్యల్ని తట్టుకోలేకపోతున్నాం, మేము ఈ భారాన్ని మోయలేకపోతున్నాం, వీరు పెట్టే శ్రమలు అన్నీ ఇన్ని కావు, మా వల్ల కాదు, మేము సహించలేకపోతున్నాం. ప్రభువా, ఈ వెట్టి చాకిరిని మేము చేయలేకపోతున్నామయ్యా, వీరు పెట్టే చిత్రహింసలను మేము భరించలేకపోతున్నామయ్యా, ఒక్కసారి మమ్మల్ని చూడండి అని ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తారు. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో తేటగా రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తే
దేవుడు వారి ప్రార్థనను ఆలకించాడు. ఆమేన్, హల్లెలూయా. వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. చూద్దాం, మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి, లేకపోతే నేనే చదువుతాను. మీరందరూ శ్రద్ధగా వినాలని తెలియజేస్తున్నాను. మరి ఒక మాట, ఈ లైవ్లో వాక్యం వింటూ ఉన్నప్పుడు కనీసం మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్కి కానీ గ్రూపులకు కానీ ఒక్కరికైనా అందించండి. ఎవరో ఒకరు వాక్యాన్ని మీ ద్వారా వింటారు, మీ ద్వారా బలపడతారు. ప్రభు మిమ్మలను వారిని దీవిస్తాడు. మర్చిపోకండి, మీరు మాత్రమే వినడం కాదు, ఇంకొంతమందికి కనీసం ఒక్కరికైనా వినిపించండి. మా ప్రయాసలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉన్నట్లుగా ఉంటారు. నిర్గమాకాండం చూద్దాం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, 2వ అధ్యాయం చివరిగా, 2వ అధ్యాయం చివరి మాట, 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వారి మూలుగులను విన్నాడు, వారిని బానిసత్వంలో నుంచి, బంధకాల నుంచి విడిపించాలని దైవజనుడైన మోషేను అక్కడికి పంపిస్తాడు. మోషేకు తోడుగా అహరోనును కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇక మధ్యలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ చెప్పాలనుకున్న ఆ సందేశాన్ని మాత్రమే అందిస్తాను. వీరు మోషే, అహరోను ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలని మీరు పంపించండి, మేం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి, మా దేవుణ్ణి ఆరాధించాలి మేము అని మోషే, అహరోనులు ఇద్దరు ఫరో రాజుతో అన్నప్పుడు ఫరో ఒక మాట అంటాడు. నిర్గమాకాండం చూడండి, బైబిల్లో ఉన్నవాళ్ళు నిర్గమాకాండం 5వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం 5వ అధ్యాయము 5వ వచనం. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది. ఫరో అంటున్నాడు మోషేతో, అహరోనుతో, ఈ జనము విస్తరించింది, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండినట్లు మీరు చేయుచున్నారా అని వారితో అన్నాడు. ఫరో ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను అక్కడి నుంచి పంపిస్తే వారికి పనులు చేసేవాళ్ళు ఉండరు, వెట్టి చాకిరీ చేసేవాళ్ళు ఉండరు, వారు చెప్పినట్లుగా చేసేవాళ్ళు ఉండరు. అందుకని ఫరో అంటాడు, ఇప్పుడు వీరు విస్తరించారు, అభివృద్ధి చెందారు, ఇప్పుడు వీరి బరువులను దించి తీరికగా ఉండడానికి మీరు చేస్తున్నారా అంటాడు. దైవజనుడైన మోషే, అహరోనులు ఇద్దరు ఇశ్రాయేలు ప్రజలు మోయిచున్న బరువులను దించే దాని కొరకు దేవుడు వారిని పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. వారు మోయిచున్న బరువులను దించి ప్రశాంతంగా ఉండాలని, తీరికగా నెమ్మదిగా ఉండాలని దేవుడు వారిని విడిపించేదానికి, వారి బరువులను దించుకొని ప్రశాంతంగా ఉండేదాని కొరకు దైవజనులను అక్కడికి పంపించాడు. ప్రతిరోజు వాక్యాలు వింటూనే ఉన్నారు, ఇలా మేము అందిస్తున్న వాక్యాలు వింటున్నారు, చదువుతూ ఉన్నారు, టీవీలలో వాక్యాలు వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, సంఘాలలో వాక్యాలు వింటూనే ఉన్నారు. అయితే దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, బరువులను దించుకొని తీరికగా ఉండండి అంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. బరువులను దించుకొని ప్రశాంతంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు శ్రేష్టమైన
వాక్కు దేవుడు నాతో మాట్లాడాడని నేను విశ్వసించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాను. ఈ దినం ఎంతోమంది బరువులను మోయిచున్నారండి. ఒక వ్యక్తి ఒక బరువును ఎంతకాలం మోయగలుగుతాడు? బరువులను మనం ఎంతకాలం మోయగలుగుతాం? ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్యలో సిగ్నల్స్ కట్ అవుతున్నాయి, అందుకే చాలాసేపు వెయిటింగ్లో ఉన్నాను. మంచిది, ఈరోజే ప్రారంభించాము ప్రతిరోజు చేయాలని. మరి ఈరోజే ఆటంకం అయినా దేవునికి స్తోత్రం. ఆటంకాల మధ్యలో అద్భుతాలు. ఒక 50 కేజీల బరువు కలిగిన ఓ బస్తాను నెత్తి మీద పెట్టుకున్నాం. మనం ఎంతవరకు మోయగలుగుతాం? ఎన్ని కిలోమీటర్లు నడవగలుగుతాం బరువును మోస్తూ? ఎంతోమంది బరువును మోస్తున్నారండి. బరువులు మోసేవారికి ప్రయాస ఎక్కువ. బరువులు మోస్తూ ఉన్నవారికి భారం ఎక్కువ. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనము మోయిచున్న బరువులను దించుకొని ప్రశాంతంగా ఉండాలని దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. బరువులంటే మనం మోసే, శారీరకముగా మోసే ఈ బరువుని, కొంత భారాన్ని మోసి పక్కన పెడతామేమో కానీ మన జీవితంలో పాపం అనే బరువును అనేకులు మోయిచునే ఉన్నారు. పాపం అనే బరువు అది చాలా ప్రమాదకరమైంది. పాపం అనే బరువుతోనే మనిషి జీవిస్తూ ఉన్నాడు. ఈ పాపం అనే బరువు మనం ఎప్పుడైతే దించుకొని ప్రశాంతంగా ఉండేదానికి ప్రయత్నాలు చేస్తామో అప్పుడు మన ప్రాణము, ఆత్మ, శరీరము ప్రభువునందు ఆనందిస్తుంది. పాపం అనే బరువుని ఇంకనూ మోయిచునే ఉన్నారు అనేకులు. దేవుని మందిరానికి రానివారు, ఒకవేళ వారు నీతిమంతులే కానీ, మేము యథార్థంగా ఉన్నామని చెప్పేవారే కానీ, మేము అనేకులకి మేలు చేస్తున్నా, మేము పుణ్యాత్ములమని చెప్పుకుంటూనే ఉన్నా కానీ తల్లి ప్రైజ్ ది లార్డ్, తల్లి గర్భంలో నుంచి మనిషి జన్మ పాపం అనే బరువును మోస్తూనే ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చేవారు కూడా పాపం అనే బరువుని ఇంకనూ మోయిచునే ఉన్నారు. ఈ పాపం అనే బరువు మనిషిని నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, సంతోషంగా జీవించనివ్వకుండా చేస్తుంది, ఆరోగ్యంగా ఉండనివ్వకుండా చేస్తుంది, పడుకుంటే నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. పాపం అనే బరువును మనము దించుకోవాలండి. పాపం అనే బరువులో నుంచి మనము దించబడి దేవుడిచ్చే ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించేదానికి మనం ఇష్టపడాలి. కనుక ఇంకనూ పాపం అనే బరువును అనేకులు మోయిచునే ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపం అనే బరువు మనము మోయలేము. వాటిని మనము వెంటనే దించుకొని ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. నాకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఈ మధ్య చనిపోయారు. అనుకోనని పరిస్థితిని బట్టి వెళ్ళలేకపోయాను. తర్వాత ఫోన్ చేసి ఇంటికి పిలుస్తాను, వచ్చి ప్రార్థన చేయాలి అన్నాడు ఆయన. సరే అని చెప్పాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. నేను అడిగాను అతన్ని,
మరి డ్యూటీకి వెళ్ళలేదా? వెళ్ళకూడదు కదా అప్పుడే కొన్ని రోజులు అని నేనంటే ఆయన అన్నాడన్నా, 5వ రోజు బరువు దించుకోవాలంటే కదా, ఆ 5వ రోజు బరువు దించుకొని ఆ తర్వాత వెళ్తాను డ్యూటీకి అన్నాడు ఆయన. చూసారా? తండ్రి చనిపోయిన 5వ దినాలకి 5వ రోజుకి బరువు దించుకొని అప్పుడు నేను డ్యూటీకి వెళ్తాను అన్నాడు ఆయన. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. చనిపోయిన వ్యక్తిని బట్టి 5వ రోజుకి బరువును దించుకొని అప్పుడు ప్రశాంతంగా ఉండాలి, అప్పుడు పనులు చేయాలి, ఆ 5వ రోజు బరువును దించుకోవాలి అని అంటున్నాడు ఆయన. అంటే 5 రోజులకే ఆ బరువును దించుకునే దానికి ప్రయత్నాలు చేస్తున్నారే. మరి పాపం అనే ఈ బరువు సంవత్సరాల తరబడి మోయిచునే ఉన్నాం కదా. మరి సంవత్సరాల తరబడి మోయిచున్న ఈ పాపం అనే బరువును దించుకునే దానికి మనం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. సంవత్సరాల తరబడి మోయిచున్న పాపం అనే బరువును దించుకునేదానికి మనము ప్రయత్నాలు చేయుచున్నామా? పాపం అనే బరువును దించుకునేదానికి తప్పక మనము ప్రయత్నం చేయాలి, క్రీస్తు యొద్దకు రావాలి. ఈ పాపం అనే బరువు నుండి ఎప్పుడు మనము దించుకొని ప్రశాంతంగా ఉండగలుగుతామంటే దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆయన రక్తంలో ముంచబడి ఆయన రక్తంలో కడగబడి మనము నీతిమంతులుగా మార్చబడిన ఆ తర్వాత మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అనగా బాప్తిస్మము తీసుకొనుట. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో అప్పుడు ఈ పాపం అనే బరువును మనం దించుకుంటున్నాము అని అర్థం. వెంటనే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆ సమాధానము, ఆ ప్రశాంతత మనము పొందుకోగలుగుతాం. బాప్తిసం ఎప్పుడైతే తీసుకుంటామో, ఆయన రక్తంలో ఎప్పుడైతే మనం మునిగి తేలతామో అప్పుడు పాపం అనే బరువులో నుండి మనము తొలగిపోయి నూతన జీవితాన్ని మనం ప్రారంభించేదానికి అవకాశం ఉంటుంది. బాప్తిసం తీసుకునేదానికి ఫరో లాంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. ఫరో లాంటి మనసు కలిగిన వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. ఆయన రక్తంలో కడగబడనివ్వకుండా ఫరో లాంటి హృదయం కలిగిన వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? అలా అడ్డుపడుతున్న వారి మాటలను మనం పట్టించుకోకుండా తెగించి ధైర్యముతో మన ముందుకు కొనసాగుతూ దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ రాజ్యాన్ని నేను పొందుకోవాలి అనే ఆశతో మనం అడుగులు వేస్తే ఆయన మన వెంట ఉండి మనలను ముందుకు నడిపేస్తాడు. ఫరో అడ్డుపడ్డాడు. మీరు బరువులు దించుకొని తీరికగా ఉండేదానికి వెళ్తారా? బాప్తిసం తీసుకొని ప్రభును రక్షకునిగా పొందుకొని నిత్యరాజ్యంలో చేరేదాని కొరకు మీరు వెళ్తారా? కొంచెమైనా బుద్ధి ఉందా అని ఫరో లాంటి హృదయం కలిగిన వాళ్ళు అడ్డుపడతారు. మన చర్చికి ప్రార్థనకు వస్తుంది ఒక ఆమె. చాలా సంవత్సరాల నుండి ఎన్నోసార్లు వాక్యం చెప్పాం, అమ్మా మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలి అని. ఆమె భర్త ప్రార్థనకు రాడు కానీ ప్రార్థన చేయించుకుంటాడు, అన్ని విధాలుగానే ఉంటాడు. బాప్తిజం గురించి చెప్తే ఒకసారి మా ఆయన అడుగుతానయ్యా నిన్న. చూసారా, నా భర్తను అడుగుతాను నేను అనేది. ప్రార్థనకు వచ్చేది నీవా నీ భర్తనా? వాక్యం వింటున్నది నీవా నీ భర్తనా? బాప్తిసం గురించి తెలిసింది నీకా నీ భర్తకా? అసలు బాప్తిసం అంటే ఏంటి? ఎందుకు తీసుకోవాలి? తీసుకోవడానికి కారణం ఏమిటి? ఎవరు తీసుకోవాలి?
ఇవన్నీ విన్నావు కదా. ప్రార్థనకి రాని నీ భర్తకి ఇవన్నీ ఎలా తెలుస్తాయి అని అంటే, మా ఆయన అడుగుతానయ్యా అంటుందని. చూసారా, కొంతమంది ఏమో తీసుకొని ఇవ్వకుండా అడ్డుపడేవాళ్ళు, కొంతమంది అయితే తీసుకునే దానికి వీరికై వీరే ఆటంకముగా మార్చబడుతున్నారు కొంతమంది. వీరు ఎలాంటి వారంటే ఫరో హృదయం కలిగిన వారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, బ్రతికినంత కాలము పాపం అనే బరువును మోస్తూ అలాగే చనిపోతే నరకము మన కొరకు తప్పకుండా సిద్ధం చేయబడి ఉంది. మరి ఆ పాపం అనే బరువును యేసు రక్తంలో కడగబడి పవిత్రులుగా పవిత్రురాలిగా మనము మార్చబడిన తర్వాత ఆయనిచ్చే ఆ రాజ్యంలో చేరి ప్రశాంతమైన సమయాలను మనం దేవునితో మనం గడపగలుగుతాం. అది ఇహమందు పరమందు. మరొక్కసారి ఆలోచించండి, ఏ బరువును మోస్తున్నారు? ఏ బరువు నుంచి మీరు విడుదల పొందాలని కోరుకుంటున్నారు? మరి ఈ రాత్రి ఈ లోకంలో ఉన్న బరువులన్నిటికంటే పాపం అనే బరువు చాలా భారమైనది. వివాహానికి వయసు వచ్చింది, ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు. ఆడపిల్లలు వివాహ వయసు వచ్చింది. తల్లో లేక తండ్రో అంటాడు, అయ్యా నా కూతురికి పెళ్లి చేస్తే ఓ బరువు పోతుందయ్యా. చూసారా, భారం తొలగిపోతుందయ్యా, బరువును దించుకున్నట్లుగా అయిపోతుందయ్యా అంటారు. మరి ఈ లోకంలో బరువులు దించుకునేదానికి ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి. లోక బరువు ఈరోజు మోస్తాం, రేపు దించుకుంటాం. కానీ పాపం అనే బరువును దించుకునేదానికి ఒకే ఒక మార్గం, యేసు రక్తం. మరి రాత్రి యేసు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా నీతిమంతురాలిగా మార్చబడి పాపం అనే బరువులో నుంచి తొలగించబడి ప్రశాంతమైన జీవితాన్ని మనం జీవించుదాం. ప్రభు తప్పక మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రం. మరి రాత్రి పాపం అనే బరువుని దించుకొని ప్రశాంతంగా ఉండడానికి మీరు మమ్మలను ఇలా నీ వాక్యం చేత హెచ్చరిస్తున్నందుకై స్తోత్రం. ఇంకనూ పాపం అనే బరువును మోయిచున్నవారు వాక్యం విన్నట్లయితే యేసయ్య ఆ బరువును దించుకునేదానికి, నీ రక్తం చేత కడగబడ్డానికి మీరే ఒక మార్గాన్ని అనుగ్రహించి మహిమ పొందమని లైవ్లోకి భవించి, అలాగే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక, ఆమేన్. మంచిది. మరి రాత్రి లైవ్లోకి భవించి దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. మరి వాతావరణాన్ని బట్టి మరి సిగ్నల్స్ కూడా మరి మధ్య మధ్యలో ఎగిరిపోతూనే ఉన్నాయి. ప్రార్థించండి. మరి క్రమం తప్పకుండా మరి రేపటి దినాన విస్తారంగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనకందరికీ తోడై ఉండునుగాక, ఆమెన్. హల్లెలూయా.